హాయ్ ఫ్రెండ్స్, ఇది మా మల్లె చెట్టు. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా, ఇదంతా మల్లె చెట్టు. నాకు మల్లె చెట్లు అంటే చాలా ఇష్టం. నేను 4 మల్లె చెట్లు వేసుకున్నాను మా పెరట్లో. అయితే చూసారా, పట్టుకుంటే రాలిపోతున్నాయి. అయితే ఇవాళ వాటి గురించి చూపిద్దామనుకుంటున్నా. చూసారు కదా, ఇక్కడ ఎన్ని మల్లె మొగ్గలు, ఒక బుట్టడైనా వస్తాయండి మల్లె మొగ్గలు, అన్నీ ఉన్నాయి. ఇదేమో పందిరి మల్లె అండి, పైకి పాకిచ్చాను నేను. చూడండి, అసలు ఇవి ఎంతలా ఎదుగుతున్నాయంటే అసలు చూసిన వాళ్ళందరూ ఇలా అంటున్నారండి. దీని గ్రోత్ కారణం కంపోస్ట్ అండి. నేను కంపోస్ట్ వీడియో కూడా నా ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది కూడా ఇంకొక తుప్పమల్లో పందిరి మల్లె అనుకుంటా, పైకి పాకిచ్చాను. అది చూసారా, మల్లెపూలు తెల్లగా ఉన్నాయా? అదిగోండి, వెన్నెల కన్నా తెల్లగా ఉన్నాయి మా మల్లెపూలు. చూసారా, ఇదిగో. ఇంకా ఇదేమో ఇంకో తుప్పమల్ల అనమాట. అసలు ఆ తుప్పమల్ల అనేది నేను పైకి పాకిచ్చాను. అసలు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అయినా ఏ ఉక్కపోతే అండి, ఇంత ఉక్కపోతలో కూడా చూసారా ఎంత మంచిగా కాస్తున్నాయో. అసలు వేసవకాలం అంటేనే మల్లెపూలు అంటేనే వేసవకాలం. అసలు ముట్టుకుంటే రాలిపోతున్నాయి, కోసేయాలి. కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి ఉంచాను. అసలు ఎంత రంగు వస్తుందో. అసలు ఇదంతటికీ కారణం కంపోస్ట్ వేసుకున్నామంటే ఆ వాసన బాగుంటుంది, రంగు బాగుంటుంది. అసలు ఎంత చక్కగా ఉందంటే నేనే చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇది మొన్న వేసాను నేను. మొన్న అంత బాగా రాకపోయినా అప్పుడే మొదలు వచ్చేది. ఇంకా చూసారా, ఇదిగో. ఇంకా మల్లె అని కాదు, చాలా మొక్కలు వేసాను. ఆ మొక్కలన్నిటి గురించి నేను రోజు వీడియోస్ పెడుతున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. మీరేమో చూడట్లేదు, చూస్తే నాకు కొంచెం ప్రోత్సాహం వస్తుంది కదండి. ఇదిగోండి, అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఒక బొట్టుడు ఖచ్చితంగా అవుతాయండి. అసలు ఇలాగ మంచిగా మీరు పెంచుకోవాలంటే అలా చూడండి. నేను 4 వేసానండి, 4 హిట్ అయినాయండి. అసలు నేను ఈ ఛానల్లో ఇంకోటి కూడా పెట్టాను, అంటుకట్టింది హైబిస్కస్ మొక్క. చూసారో చూడలేదో ఒక్కసారి వెళ్ళి చూసేయండి. నేను 4 వేసానండి. ఇదిగో పక్కన కరివేపాకు కూడా చెట్టు కూడా ఉంది. చూసారా ఎంత నల్లగా ఉందో మట్టి. పక్కన కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఇది ఎండిపోయింది అనుకోకండి. ఇదేమో ఇంకొకటి వంగ చెట్టు. అది వంగ చెట్టు, వంకాయలు అయితే సూపర్ కాస్తున్నాయండి. అసలు వాళ్ళకి కోసాను, లేదంటే ఇంకా ఉండేది. పక్కన కరివేపాకు చెట్టు కూడా ఉంది, దాని గురించి మళ్ళీ నేను వీడియో చేస్తాను. అసలు ఎంత వంకాయ చేసారా, పండిపోయి వచ్చింది కూడా. ఇంకా కంపోస్ట్ అయితే విత్తనాలకు వదిలేసానండి. ఆ వంకాయ ఇంకా పండిపోయాక ఇంకో చోట వేసి చూపిస్తాను. ఇదే కాదు, వెనకాల పెరట్లో కూడా ఇంకా మల్లె చెట్టు ఉంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అది కొంచెం వేరే జాతి, చూసి ఎండిపోయింది అనుకోకండి, ఆకు చూసాను వస్తుందని. సరే, నా ఛానల్ నచ్చితే లైక్